అంబటి రాయుడు వైసీపీ నుంచి బయటికి వెళ్ళడం, దానికి గల కారణాల గురించి ఏపీ ప్రజల మధ్య చర్చ నడుస్తోంది. ఏపీ యువత కుర్రాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చాలా వరకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భంలో అంబటి రాయుడు తనదైన స్టైల్లో వాళ్ళ దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేశారు. సిఎస్కే క్రికెటర్గా, మాజీ భారతదేశానికి కూడా ఆడినటువంటి క్రికెటర్గా ఆయన తనదైన స్టైల్లో యువతని ఈ పార్టీకి దగ్గర చేయడానికి తన వంతు ప్రయత్నం చేశారు. కానీ దాన్ని కూడా గుర్తించకుండా జగన్మోహన్ రెడ్డి ఆయన దూరం చేసుకోవడం అనేది వైసీపీకి అత్యంత నెగిటివ్ పాయింట్, బ్యాడ్ పాయింట్ అవుతుంది. దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ ఒక చర్చగా మారుతుంది. ఎందుకు ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చినటువంటి సందర్భం వచ్చిందంటే అందరూ ఒకటే చెప్తున్నారు, గుంటూరు ఎంపీ సీటు ఆయన కోరుకున్నారని అంబటి రాయుడు ఇస్తాను కూడా మాట ఇచ్చారని, ఆ మాట మీదే ఆయన క్రికెట్ కూడా పక్కన పెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టారని, అంబటి రాంబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీకి దూరబంధువైనటువంటి అంబటి రాయుడు ఆయన ప్రోద్బలం మేరకు జగన్ ఇచ్చిన మాట మేరకు ఎంపీ టికెట్ ఇస్తారు గుంటూరుకు సంబంధించిందని నమ్మి వైసీపీలోకి అడుగు పెడితే ఆ ఎంపీ సీట్ని నాకొద్దు మొర్రో అంటున్న లావు శ్రీకృష్ణదేవరాయలకి ఇచ్చారని ఒక పక్క ఆయన పోటీ చేయక ఈయన పోటీ చేయక తీసుకెళ్లి మరొక పారిశ్రామికవేత్త చేతిలో పెట్టేలాగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు చేస్తున్నారని, అందువల్లే అంబటి రాయుడు కంప్లీట్గా అన్హ్యాపీగా ఉన్నారని మాట వినిపిస్తోంది. ఏపీలో యువత ఖచ్చితంగా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారన్నలో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2 లక్షల వాలంటీర్ పోస్టులు ఇచ్చారు. అవి కేవలం స్టైఫండ్ ఇస్తున్నారు. అది ఉద్యోగం కింద లెక్కలో కూడా రాదు. వాలంటరీ అనేది వాలంటరీ కిందే వస్తుంది తప్ప అది ఉద్యోగం కింద కన్సిడర్ చేయలేము. అలా కన్సిడర్ చేసినా కూడా వారికి సరిపడా రావట్లేదు సొమ్ము అని చెప్పి వాళ్ళు కూడా రీసెంట్గా ప్రొటెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. ఆడుదాం ఆంధ్ర రోజు కానీ అంతకు ముందు కానీ. సో ఈ రకమైనటువంటి వ్యవహారం నడుస్తున్నప్పుడు ఏపీ యువతని కాస్తంత తమ వైపు డైవర్ట్ చేసుకునే పని చేయాలి. దానికి అంబటి రాయుడు హెల్ప్ చేశారు. ఆడుదాం ఆంధ్రాకి బ్రాండ్ అంబాసిడర్గా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి తరఫున యువత అంతా కూడా ఎగబడేలాగా చేయడానికి తన వంతు ప్రయత్నం ఆయన ఇంకా చేస్తున్నారు. ఆయన జాయిన్ అయ్యి కూడా 10 రోజులు అయింది. 2 నెలల నుంచి వైసీపీ కోసం తిరుగుతున్నా కూడా అఫీషియల్గా ఆయన వైసీపీలో జాయిన్ అయ్యి 10 అంటే 10 రోజులు అయింది. కానీ ఈలోపే జగన్మోహన్ రెడ్డి తన తొందరపాటు చర్యల వల్ల ఆయనకి సీటు ఇవ్వలేమని చెప్పడం వల్ల మరోపక్క అంబటి రాయుడికి కూడా తొందరపాటు అనే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. గతంలో ఎన్నో వ్యాఖ్యలు చేశారు ఆయన బీసీసీఐ మీద. సిఎస్కేలో ఉన్నప్పుడు కూడా కాస్తంత కాంట్రవర్సీలు చిక్కుకున్నారు. తన తొందరపాటు చర్యల వల్ల ఎట్లయితే క్రికెట్లో దెబ్బతిన్నారో ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఆయన దెబ్బతిన్నారు. కంగారు పడిపోయి జగన్ని సరిగ్గా సంప్రదించకుండా రాజీనామా చేశారనే మాట కూడా వినిపిస్తోంది. సో ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్తారా, మళ్ళీ షర్మిల పెట్టిన కాంగ్రెస్లోకి వెళ్తారా తెలియదు. కానీ అంబటి రాయుడు కాస్తంత తొందరపడ్డారు, జగన్మోహన్ రెడ్డి కూడా తొందరపడ్డారు. అయితే కారణం మాత్రం గుంటూరుకు సంబంధించినటువంటి ఎంపీ సీట్ ఇవ్వకపోవడం వల్లే, అది శ్రీకృష్ణదేవరాయలకి ఇస్తామని చెప్పడం వల్లే ఆయన కోపడ్డారని, 2029లో ఇస్తాం మీకు సీట్ అని చెప్పడం వల్లే అంబటి రాయుడు బయటకు వచ్చేసారు వైసీపీలోంచి అని తెలుస్తోంది.